ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ నెల నవంబర్ 14వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు రన్ ఫర్ యూనిటీలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలో అధికారులు, అనధికారులు, విద్యార్థులు, ప్రజలు, పార్టీ నాయకులు, ప్రముఖులు, కుల సంఘ నాయకులు, వ్యాపార వాణిజ్య వారు, మేధావులతో కలిసి భారీ ర్యాలీ మెదక్ జూనియర్ కాలేజ్ నుండి ప్రారంభించి రామ్దాస్ చౌరస్తా వరకు ముఖ్య నాయకులతో ప్రసంగించి ముగుస్తుంది. ఈ యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మరియు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రావడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అన్ని వర్గాలు సమన్వయం చేస్తూ రాజకీయాలకు, మతాలకు అతీతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ వారి 150 సంవత్సరాల జయంతి సందర్భంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి బాలరాజు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 150వ జయంతి పురస్కరించుకొని భారత ప్రభుత్వము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క పాదయాత్రలో ప్రభుత్వ పరంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. దానికి తోడుగా బీజేపీ జిల్లా పార్టీ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 14వ తారీఖున 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఈ యొక్క పాదయాత్రకు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారు, అదేవిధంగా మెదక్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు, వీరిద్దరు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ రాజకీయాలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి వీరు రాజకీయాలకు అతీతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి చేసిన సేవలు ఏవైతున్నాయో ఆ సేవలు గుర్తిస్తూ మరి 150 సంవత్సరాల వారి జయంతి సందర్భంగా ఈ యొక్క పాదయాత్రను నిర్వహిస్తున్నాము. ఈ యొక్క పాదయాత్రకు కాలేజీ విద్యార్థులైతేనేమి, యువకులైతేనేమి, అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి అందరూ కూడా మరి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనడానికి పిలుపునిస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి ఈ యొక్క పాదయాత్ర మొదలుకొని రామ్దాస్ చౌరస్తాలో మరి ముఖ్య నాయకులు ప్రసంగిస్తారు. వారి యొక్క చరిత్ర, వారి దేశానికి చేసిన సేవలు కానీ ఇవన్నీ కూడా వివరంగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి మరి స్వతంత్రం రాకముందు ఈ యొక్క దేశానికి స్వతంత్రం ఏ విధంగా తీసుకురావాలి, ఎట్లా మన సేవలు దేశానికి ఉపయోగపడాలి, ఈ యొక్క స్వతంత్రం యొక్క సమరయోధులను ఎట్లా కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో అప్పుడే ఆయన ఎత్తులకు పై ఎత్తులేసి బ్రిటిష్ వాళ్ళను మరి భారతదేశం నుంచి పారదోలనే ఉద్దేశంతోనే గొప్పగా మేధాశక్తితో పనిచేసి మరి అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానుభావుడు. అదేవిధంగా తెలంగాణకు మరి స్వతంత్రం ఈ యొక్క నిజాం పరిపాలన నుంచి కూడా తెలంగాణ నుంచి నిజాంలను మరి సాగనంపాలనే ఉద్దేశంతో కూడా ఎన్నో పన్నాగాలు చేసి వారిని కూడా నిజాంలను ఒక ఆపరేషన్ పోలోగా ఉద్యమాన్ని తీసుకొచ్చి నిజాంలను కూడా మన తెలంగాణ నుంచి తరమగొట్టి తెలంగాణ కూడా స్వతంత్రం తెచ్చిన మహానీయుడు. కాబట్టి వారి యొక్క 150 సంవత్సరాల చరిత్ర ఈ ప్రపంచానికి, ఈ దేశానికి తెలియజేయాలనే గొప్ప ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల 14వ తారీఖు నాడు మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నాం. దీనికి
బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు సమాజంలో సేవ చేసే సేవా సంఘాలు అయితేనేమి కుల సంఘాలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని గొప్పగా జరుపుకున్నట్టుగా మెదక్ జిల్లాలో విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.